ఈరోజు ఏప్రిల్ 18వ తేదీ శనివారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,850 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,946 రూపాయలు పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,138 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా పెరగడం చూడవచ్చు. నిజానికి నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు పెరిగింది. కానీ ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే బంగారం ధర ఇంకా 30,000 రూపాయలు తక్కువగా పలుకుతుందని చెప్పవచ్చు. బంగారం ధర డాలర్ ఆధారంగా ట్రేడ్ అవుతుందని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇరాన్ హార్మోజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం సులభతరంగా మారనుంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు కనుక తగ్గినట్లయితే డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ విలువ తగ్గుతుందో అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారంలోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ సిల్వర్ ధర 2,59,130 రూపాయల వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర నేడు పెరిగినట్లు చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా వెండి ధర ఆల్ టైమ్ రికార్డు కన్నా దాదాపు 40% తక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. నిజానికి వెండి ధర గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా పెరుగుతోంది. ముఖ్యంగా వెండి డిమాండ్ భారీగా మార్కెట్లో పెరగడానికి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడమే ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు ఇంధన సంక్షోభం కారణంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ అవసరాలను తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు కదులుతున్నాయి. గ్రీన్ ఎనర్జీలో అత్యంత ముఖ్యమైనది సిల్వర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సోలార్ పలకల తయారీలోనూ అలాగే ఎలక్ట్రికల్ వాహనాల తయారీలోనూ సిల్వర్ వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సిల్వర్ ధరలు మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం తరహాలోనే సిల్వర్లో కూడా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి ధరలపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకరించి ఉంది.